వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.